హలో ఎవ్రీవన్, నేను నెల్లూరు అమ్మాయి కావ్య. ఇంకో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశానమాట. ఈ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారండి, టెంకాయ నీళ్ళు. సో ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్. నెల్లూరులో అయితే ఈ బాటిల్ వచ్చేసి 110 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో, మీ ఊర్లో ఎంత ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. సో రోజు అయితే కోకోనట్ వాటర్ తాగడానికి అయితే ట్రై చేయండి ఈ సమ్మర్ అయిపోయేలోపు. సో రోజు 1 గ్లాస్ అనేది మేమైతే కన్ఫామ్గా తాగుతామండి. మాకైతే ఇంటి పక్కనే ఉంటుందన్నమాట షాప్ అనేది. డైలీ అయితే తాగుతాం మేము. పిల్లలకు కూడా ఇస్తాను. అంటే చిన్న బాబుకి అయితే ఇవ్వట్లేదండి, పెద్ద బాబుకి అయితే ఇస్తానండి. కోకోనట్ వాటర్ తాగేసిన తర్వాత పెద్ద బాబుని అయితే చదివిస్తున్నానండి. ఎగ్జామ్స్ అని చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో. రేపు వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ అండి. మేడం అయితే మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అయితే చెప్పారు, ఏమేమి చదివించాలి ఏంటి అనేసి. అవన్నీ అయితే చదివిస్తున్నాను. మ్యాథ్స్ అనేది చదివిస్తే రాదు కదండి, సో మనం ప్రాక్టీస్ చేపిస్తేనే వస్తుంది. నేను చెప్తూ ఉంటే బాబు అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే బాబుకి కూడా కొన్ని వచ్చినట్టు అయితే బాబాయ్ కూడా రాస్తున్నారండి. ఇలా ఒక 1.5 అవర్ 2 అవర్స్ అలా అయితే చదివిస్తాను. రేపు ఎగ్జామ్ కాబట్టి, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చదివేదానికి టైం అయితే ఉండదు కదండి. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7:45 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. అందుకని నేను ముందు రోజు అయితే చదివిచ్చేస్తాను ఈ విధంగా. సో చదవడం పూర్తయిపోయిన వెంటనే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. స్వీట్ కార్న్ అయితే కుక్ చేశాను. కుక్ చేసి ఈ విధంగా అయితే మొత్తం కూడా వలిచేసి ఒక బౌల్లో వేసేసి సాల్ట్ అలాగే కారం వేసి కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేశానండి. అదంతా మిక్స్ చేసేసి నేనైతే టేస్ట్ చూశాను, బాగుంది. అదే అక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ అయితే మా బాబుని టేస్ట్ చేయమన్నాను. మా బాబు తినిన వెంటనే సూపర్ ఉందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది తినేసిన వెంటనే అయితే పెద్ద బాబుకి వాటర్ పెట్టేసి స్నానం అయితే చేపించేసానండి. ఈ విధంగా రెడీ చేసేసాను. తర్వాత సమ్మర్ కదండి, కోకోనట్ వాటర్ అలాగే మజ్జిగ అయితే తాగుతూ ఉండాలి. సో మజ్జిగ అయితే కలిపిచ్చేసానండి, తాగుతున్నాడు. డైలీ అయితే ఈ విధంగా మజ్జిగ అయితే ఇస్తానండి నేను, సమ్మర్ అయిపోయేంత వరకు కూడాను. మజ్జిగ, కోకోనట్ వాటర్ అలాగే జ్యూసెస్ అవన్నీ కూడా మంచిగా తీసుకోండి అందరు కూడాను. మీ పిల్లలకు కూడా ఇస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ముందైతే ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నానండి. అలాగే హ్యాండ్స్కి కూడా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా అయితే మనం అప్లై చేసుకోవాలి కదండి. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అయితే ఏం యూజ్ చేయనండి ఇంట్లో ఉన్నప్పుడు. నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేయంగానే తిలకం అయితే పెట్టుకుంటున్నాను, స్టిక్కర్ అయితే పెట్టుకోనండి. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఏంటంటే చిన్న బాబు కదండి నాకు, బాబుని ఆడిపించేటప్పుడు అలాంటప్పుడు బాబు నోట్లో ఏడ పడిపోతుందో అన్న భయం నాకు. అది ఎక్కడ పడిపోతుందో మళ్ళీ అనేసి నేనైతే తిలకమే పెట్టుకుంటాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కూడా స్టిక్కర్ పెట్టుకున్న వెంటనే అయితే నేను తిలకం అయితే పెట్టేసుకుంటాను. స్టిక్కర్ తీసేసి బాబు నోట్లో అయితే పడిపోతుందన్న భయంతో తిలకం పెట్టుకున్న వెంటనే కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి, నుదిట్లో అలాగే పాపిట్లో కూడా. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుంటాను. అంటే పూజ చేయడానికి అయితే వెళ్తున్నానండి. ఇలా ముడి వేసుకొని అయితే వెళ్ళకూడదు కదా, అందుకని చిన్న క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నాను హెయిర్కి. సో ఒకసారి అయితే కోమ్ చేసేసుకొని ఈ విధంగా క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను రోజుకి ఒక్కసారైనా సరే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటానండి. మార్నింగ్ అయితే నాకు వీలవ్వదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నాకు టైం సెట్ అవ్వదు కాబట్టి డైలీ ఈవినింగే చేసుకుంటానండి. అది కాక మనం మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ చేసే దీపారాధన అనేది ఇంపార్టెంట్ అని నేను చాలా దగ్గరలో అయితే విన్నాను, చదివాను. ఈవినింగ్ చేయడానికే ట్రై చేస్తాను. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ చేసుకుంటానండి. సో చూసారు కదా, హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న వెంటనే దేవుడి పూజ సామాన్లన్నీ కూడా తీసేసాను. సో అన్నీ క్లీన్ చేసుకొని కూడా వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే పూజ కూడా చేసేసుకున్నానండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసేసాను. పూజ చేసుకున్న వెంటనే చిన్న బాబుకి అయితే స్నానానికి వాటర్ అయితే పెట్టేశానండి. చిన్న బాబుకి గ్యాస్ మీదే వాటర్ అనేది పోస్తామండి. గ్యాస్ మీద పెట్టిన వాటర్తోనే స్నానం అనేది చేపిస్తాము. హీటర్ వాటర్ అయితే పోయమండి. 1 ఇయర్ 1.5 ఇయర్ వచ్చినంత వరకు కూడా పిల్లలకి హీటర్ వాటర్ ఎందుకులే అన్నట్టు మేమైతే గ్యాస్ మీదే పెడతాము. వాటర్ అయితే కాగిపోయాయండి. బాబుకి అయితే బకెట్లో అయితే వేసేస్తున్నాను ఈ వాటర్ అనేది. సో ఇప్పుడు చిన్న బాబుకి కూడా స్నానం అయితే చేపిచ్చేసి వచ్చేస్తానండి. చిన్న బాబుకి కూడా స్నానం చేపిచ్చేసి రెడీ అయితే చేసేసానండి. కెమెరా ఆన్ చేయంగానే దాని వైపు పట్టుకోవాలని చూస్తున్నాడు. నెక్స్ట్ అయితే బాబుని మా అత్తమ్మ చేతికి ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను టీ పెట్టుకొని అయితే తాగుతున్నానండి. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, మార్నింగ్ ఈవినింగ్ నాకు టీ అయితే కంపల్సరీ ఉండాలి అనేసి.
ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టేసుకుంటున్నానండి ముందుగా. కాఫీ కూడా ఇష్టమే అండి నాకు. కాఫీ కంటే కూడా టీ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. కాఫీ ఎప్పుడైనా తాగుతూ ఉంటాను. టీ మాత్రం డైలీ తాగుతాను నేను. మీకు టీ అంటే ఇష్టమా లేదా? మీరు డైలీ తాగుతారా లేదా అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి టీ అనేది చాలామంది అయితే తాగుతారనుకుంటున్నాను. సో, టీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను టీనైతే గ్లాస్‌లోకి వేసేసుకుంటున్నాను. టీ తాగేటప్పుడు నాకు ప్రశాంతంగా కూర్చొని తాగడం అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కాబట్టి, ఆ టీ తాగే టైం అప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని తాగాలని అనుకుంటాను నేను. సో, ఇప్పుడైతే పిల్లలిద్దరికీ స్నానం చేపించి రెడీ చేసేసి మా అత్తమ్మ చేతికైతే ఇచ్చాను కదా! బయట కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నానండి. పిల్లలైతే నా ఎదురుగానే ఉన్నారు. ఆడుకుంటూ ఉన్నారు. పెద్ద బాబు అయితే సైకిల్ తొక్కుంటున్నాడు. చిన్న బాబు అయితే మా అత్తమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. నేనైతే అక్కడ కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నానండి. మాకైతే ఈవినింగ్ టైంలో బయట చల్లగా చాలా బాగుంటుంది వెదర్ అంతా కూడాని. ఎండలైతే అప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. నేను టీ తాగేసిన వెంటనే పిల్లలిద్దరికీ దిష్టి తీపిచ్చి లోపలికైతే తీసుకొచ్చేస్తానండి ఇంట్లోకి. సో, పిల్లలిద్దరైతే డైలీ ఈ విధంగా ఆడుకుంటారు. 3 అవర్స్ కానీ, 2 అవర్స్ కానీ ఇలా ఆడుకుంటారండి. చాలాసేపు ఇద్దరు ఆడుకుంటారు. చిన్న బాబుకి వాళ్ళ అన్నంటే చాలా ఇష్టమండి. చూసారు కదా వాళ్ళ అన్ననైతే ఎలా కొట్టేస్తున్నాడో. తర్వాతైతే పెద్ద బాబుకి లంచ్ తినిపిచ్చేసాను. చిన్న బాబుకి ఫీడింగ్ అయితే ఇచ్చేసానండి. ఇద్దరైతే పడుకొని నిద్రపోతున్నారు. ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఆడుకొని, కొట్టుకొని నిద్రపోతున్నారు. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఒకరి దగ్గరికి ఒకరెళ్ళి ఒకరి మొఖం ఒకరు చూసుకొని అయితే నిద్రలేస్తారు. సో, మీ ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలుంటే ఇలాగే ఉంటుందా లేదనేది కామెంట్ చేయండి. ఇద్దరైతే పడుకునేటప్పటికి 9:30 అయితే అవుతుందండి టైము. జస్ట్ పడుకున్నారు. వెంటనే నేనైతే క్లిప్పింగ్ అనేది క్యాప్చర్ చేశాను. సో, చూసారు కదా 9:30కి 5 మినిట్స్, 7 మినిట్స్ అలా ఉందనమాట. సో, పిల్లలిద్దరైతే నిద్రపోయారండి. నేను ఇప్పుడు వెళ్ళి డిన్నర్ అయితే తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.